ఒక అడవిలో ఆకలితో అలమటిస్తున్న నక్క ఒకటి. ఇప్పుడు కడుపు నిండా తింటే కాని నా వంటికి సరిపడా శక్తి రాదు అనుకుంటూ వేగంగా నడుస్తుంది. ఇంతలో దానికి లేత పచ్చిక తింటున్న కుందేలు కనిపించింది. అమ్మయ్య, ముందు దీన్ని తినేస్తా, కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది అనుకుంటూ కుందేలు దగ్గరికి వెళ్ళింది నక్క. అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలుకు గుండాగినంత పని అయింది. కాని వెంటనే నక్క బావా, బాగున్నావా అని అడిగింది. ఆపు నీ కబుర్లు, ఇప్పుడు నేను నిన్ను తినేయబోతున్నా అంది నక్క. నీకు ఎదురుపడి తప్పించుకోవడం సాధ్యమా నక్క బావా? కాని నన్ను తింటే నీ ఆకలి తీరదు. సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంట వంట లేదు అంది కుందేలు. అయితే ఇప్పుడేమిటి అంది నక్క. పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు కూడా ఉంది. నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు. కనుక నువ్వు వస్తే నన్ను దాన్ని కూడా తినేద్దువు. అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది, కడుపు నిండుతుంది అనే ఆశతో సరేనంది నక్క. కుందేలు కాస్త ముందు వెళ్తుంటే దాని వెనక వెళ్ళసాగింది నక్క. కొంత దూరంలో ఒక గుహ నుంచి బయటకు వస్తున్న పెద్ద పులి కనిపించింది. వెంటనే కుందేలు, పులిరాజా, ఈ మూడో నక్కను కూడా తినేస్తే మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది, త్వరగా రండి అంది. ఆ మాటలకు నక్క ఉలిక్కిపడింది. గతంలో ఇలాంటి కుందేలు సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది. ఆ విషయం నాకు తెలిసిన ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంగా చేసేలా ఉంది అనుకొని వెనక్కి పరుగు అందుకుంది. తర్వాత కుందేలు ఆనందంతో తన దారిన తాను వెళ్ళిపోయింది. నీతి: పరిస్థితి ఎంత ప్రమాదంలో ఉన్నా తెలివిగా వ్యవహరించగలిగితే తప్పించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.